డియర్ డాక్టర్ టీవీ, గొంతు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ సమస్యకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. గొంతు క్యాన్సర్ అన్నది జనరల్గా మనం హై రిస్క్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా కొంచెం చూపించుకుంటూ ఉండాలంటే స్మోక్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు. మెయిన్గా ఈ థ్రోట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటంటే వాయిస్ చేంజ్. అంటే వాయిస్ చేంజ్ అన్నది థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న అవుతుంది, కానీ పర్సిస్టెంట్గా వాయిస్ చేంజ్, ఇన్ఫెక్షన్కి సంబంధించిన లక్షణాలు ఏవీ లేకుండా గొంతు మారడం, లేకపోతే కొంతమందికి దగ్గు రావడం, కొంతమందికి తింటుంటే మింగుతుంటే ఇబ్బంది ఉండడం, అంటే స్వాలో చేస్తుంటే ఇబ్బందిగా ఉండడం. సో ఇవన్నీ గొంతు క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలండి. ఇలాంటి అప్పుడు మనం ముందుగా ఫస్ట్ ఈఎన్టీ డాక్టర్కి చూపించుకొని లారింగోస్కోపీ, అంటే అప్పటికప్పుడు వాళ్ళు లైట్ వేసి దానికి ఎండోస్కోపీ ద్వారా చూస్తారు గొంతులో ఎలా ఉంది, ఏమైనా గడ్డలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవి అన్నది చూసి మనం ఇమీడియట్గా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. థ్రోట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ఏ స్టేజ్లో గుర్తించామన్న దాన్ని బట్టి ఉంటుందండి. జనరల్గా ఏంటంటే ఎర్లీ స్టేజ్లో కనుక మనం డిటెక్ట్ చేసినట్టయితే మనం లోకల్గా లేజర్ థెరపీస్, లోకల్గా కొంచెం చిన్న సర్జరీస్ చేసి తీసేయడం అంటూ ఉంటుంది, వాయిస్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి. ఒక్కొక్కసారి ఇప్పుడున్న కొత్త రేడియేషన్ టెక్నిక్స్తో ఎర్లీ క్యాన్సర్స్ని మనం రేడియోథెరపీ ద్వారా కూడా తగ్గించుకొని ఈ వాయిస్ అన్నది ప్రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే అడ్వాన్స్ స్టేజ్లో కొంచెం పెరిగితే మనం సర్జరీ చేసుకుని, ఇది ఎస్పెషలీ వోకల్ కార్డ్ క్యాన్సర్స్, ఆ చుట్టుపక్కల ఉన్న క్యాన్సర్స్ని ఆ వోకల్ కార్డ్ మొత్తం అదంతా తీయాల్సి వస్తుంది. అది తీసాక పర్మనెంట్ రీకాస్టింగ్ అన్నది పెట్టి వాయిస్ మళ్ళీ రావడానికి మనం కొన్ని డివైసెస్ ఉంటాయండి మాట్లాడడానికి, ఆ డివైస్ అన్నవి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.